బెంగళూరులో ముగ్గురు అన్నదమ్ముళ్ళు కట్ల పొయ్యి మీద మాత్రమే చేస్తారండి బిర్యానీనే. ఆదివారం తెల్లారుజామున 6 అయిందంటే చాలు అటో 40 కేజీల చికెన్ బిర్యానీ, ఇటో 40 కేజీల మటన్ బిర్యానీ అయిపోవాల్సిందే. అంత డిమాండ్ ఉంటది ఈ కట్ల పొయ్యి మీద చేసే బిర్యానీకి. దీని పేరు వచ్చేసి శివరాం బిర్యానీ అండి. బెంగళూరులో వేడి వేడిగా మటన్ బిర్యానీ తినాలంటే హస్కోట దాకా పోవాల్సిన అవసరం లే. మన మార్తల్లో బిర్యానీ జోన్ వెనకాలంటే శివరాం బిర్యానీకి వస్తే చాలుగా హస్కోట మటన్ బిర్యానీ ఫేమస్. మటన్ బిర్యానీ చేసే ముందే మటన్ ముక్కల్ని ఫ్రెష్ గా కొడతారండి కిచెన్ లా. ఇది ఓపెన్ కిచెన్ అండి, ఎవరైనా చూడొచ్చు. నందిని నెయ్యిని బాగా పోస్తారండి బిర్యానీలా. నేను వచ్చేసి ముందు మటన్ ఫ్రై తీసుకున్నా, ముక్కలన్నీ తినేసి ఆ గ్రేవీని మాత్రం భద్రంగా ఎత్తిపెట్టా. ఇప్పుడు మటన్ హస్కోట బిర్యానీని తీసుకుని ఆ మటన్ ఫ్రై గ్రేవీలోకి వేసుకుని బాగా పురుపురుగా కలుపుకొని ఒక ముద్ద తిన్నానంటే సరిగ్గుంటదండి. నా తమ్ముడు శివరాం స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేశాడు, పెద్ద చికెన్ జాయింట్ వేసాడా. ఆ చికెన్ జాయింట్ ముక్కని ఎంత అడుక్కున్నా నా తమ్ముడు నాకు ఇలా. ఇక్కడ రొయ్యల ఫ్రై స్టార్టర్ కూడా భలే ఉంటుందండి. సగం చికెన్ బిర్యానీ ఇచ్చాడా, దాంట్లోకి గోంగూర బాగా వేసుకొని లేపేశారండి. 4 ముద్దల ఇట్లా బకెట్ల బిర్యానీలు కొనుక్కొని వెళ్తా ఉంటారండి ఇక్కడ నుంచి. ప్రతి ఆదివారం తెల్లారుజామున 6 నుంచే హస్కోట మటన్ బిర్యానీ ఉంటుందండి. హండీల బిర్యానీలు ఇక్కడ నుంచి ఆర్డర్ చేస్తా ఉంటారండి పార్టీలకి, ఫంక్షన్లకి. శివరాం బిర్యానీ అడ్రస్ వచ్చేసి బెంగళూరులో మార్తల్లో కరెక్ట్ గా మల్టీప్లెక్స్ కి ఎదురుగా ఉండే బిర్యానీ జోన్ లో పక్క సందులో అండి. కొంచెం ముందరికి వెళ్ళారంటే మీకు కనిపిస్తుంది. ఇదిగో ఇదే. జొమాటో స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. సీటింగ్ కెపాసిటీ కూడా చాలా పెద్దదండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. పార్టీలకి, ఫంక్షన్లకి బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి వీళ్ళు.